మీరు ఎప్పటి నుండో వెతుకుతున్న ఆ ఒక్క క్వశ్చన్కి ఫుల్ స్టాప్ పడబోతుంది. కొత్తగా ఎవరైనా మన పేజ్ని చూస్తున్నట్టయితే దయచేసి ఫాలో చేయండి. ఫిట్నెస్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటా. 20 రూపీస్ నార్మల్ కర్డ్ వర్సెస్ 200 రూపీస్ ఫ్యాన్సీ కర్డ్, దీన్నే గ్రీక్ యోగట్ అని కూడా అంటారు. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అసలు మీరు ఏది వాడాలి, ఈ వీడియో చూశాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సో ఈ రెండిటికి ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే వీటిని ప్రిపేర్ చేయడానికి వాడే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అండ్ ఇందులో ఉండే బ్యాక్టీరియల్ స్ట్రైన్స్. మన నార్మల్ కర్డ్లో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియల్ స్ట్రైన్ ఉంటుంది. అదే గ్రీక్ యోగట్లో లాక్టోబాసిల్లస్తో పాటు స్ట్రెప్టోకోకస్ అనే ఒక అడిషనల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అంత మాత్రాన దీనికి సూపర్ పవర్స్ ఏమీ రావు. ఈ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన గట్ హెల్త్కి. దీనికి ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది, అదే న్యూట్రిషనల్ వాల్యూ. మన నార్మల్ కర్డ్లో 100 గ్రామ్స్కి 4 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అదే గ్రీక్ యోగట్లో 7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఏది వాడాలా అనే కదా మీ క్వశ్చన్, అక్కడికే వస్తున్నా. ఒకవేళ మీరు ఆఫర్డ్ చేయగలిగితే గ్రీక్ యోగట్ వాడండి, పర్లేదు. టేస్ట్ కొంచెం బాగుంటుంది అండ్ అడిషనల్గా ఒక 3 గ్రామ్స్ ప్రోటీన్ కూడా వస్తుంది. ఆ 3 గ్రామ్స్ ప్రోటీన్ కోసం అంతెందుకు ఖర్చు పెట్టడం అనుకుంటే ఏం పర్లేదు, మీరు నార్మల్ కర్డే కొనండి, సేమ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి.